తెలుగు, తమిళం, హిందీ, పంజాబీ, హిందూ, ముస్లిం, ఉత్తరాది, దక్షిణాది, దళితులు, అగ్రవర్గాన అనబడేవారు, కమ్మ, కాపు, రెడ్డి అంతా ఒక్క టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఒకే తాటిపై నడుస్తున్నారు. ఏకమయ్యారు. ఒక మహాద్భుతమైన విషయం గురించి మీతో చెప్పాలన్న ఉద్దేశ్యంతో ఈ వీడియో మొదలుపెడుతున్నాను. చరిత్రకారులు రాసుకునే విషయం ఇది. దశాబ్దాల పాటు రాజనీతి శాస్త్రవేత్తలు అధ్యయనం చేసే విషయం. ఒక్కరు, ఒకే ఒక్క వ్యక్తి, ఒకే ఒక్క మహిళ, ఏ భారతీయ ప్రధానమంత్రి గాని, రాజకీయ నాయకుడు గాని చేయలేనిది, ఏ ఆధ్యాత్మిక గురువు చేయలేనిది, ఏ ఐక్యరాజ్య సమితి తీర్మానం చేయలేనిది, ఏ క్రికెట్ వరల్డ్ కప్ విజయం సాధించలేనిది, ఏ మాతృభాష, ఏ బాలీవుడ్ సినిమా సాధించలేనిది ఈవిడ సాధించింది. ఏం సాధించింది? యావత్ ప్రవాస భారతీయులందరినీ ఏకం చేసింది. తెలుగు, తమిళం, హిందీ, పంజాబీ, హిందూ, ముస్లిం, ఉత్తరాది, దక్షిణాది, దళితులు, అగ్రవర్గాన అనబడేవారు, కమ్మ, కాపు, రెడ్డి అంతా ఒక్క టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఒకే తాటిపై నడుస్తున్నారు. ఏకమయ్యారు. 2 విషయాల గురించి ఇలా ఏకమవటం జరిగింది. 2 విషయాలు. అవేంటో మీకు తెలుసు. ఎందుకంటే వీటి గురించి మీరు ఎప్పుడు వాట్సాప్ గ్రూప్‌లో చర్చించుకుంటారు. ముఖ్యంగా సమ్మర్ టైమ్‌లో. అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులందరూ. ఏమిటా 2 విషయాలు? ఒకటి మామిడి పండు. రెండోది అందరూ $65 వార్షిక రుసుం యాన్యువల్ ఫీ, మెంబర్‌షిప్ ఫీ కట్టి మహా ఇష్టపడి వెళ్ళే స్టోర్ కాస్ట్‌కో. భారతీయ ఐక్యత అనే అసాధ్యాన్ని సాధ్యం చేసిన ఈ మహిళ ఎవరు? ఇంకెవరు? సరా గన్జాలస్. మున్ముందుగా 5 మిలియన్ల ప్రవాస భారతీయుల తరపున సరాకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మహాతల్లి ఎవరు సాధించలేదు, నువ్వు సాధించావు. మళ్ళీ సరా గంజాలస్ గురించి మొదలుపెట్టాడు అనుకుంటున్నారా? నేను ఇంతకుముందు చెప్పానండి. సరా గంజాలస్ లాంటి ద్వేషపూరితమైన ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో డీల్ చేయాలి అంటే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఎద్దేవా చేయడమే. వాళ్ళని విస్మరించడం అనేది సబబు కాదని నా అభిప్రాయం. విస్మరించకూడదు. ఎగతాళి చేయండి. ఎందుకంటే అలా అపహాస్యానికి గురయ్యే హక్కును వాళ్ళు సంపాదించారు. ఎంతో కష్టపడి సంపాదించారు. వాళ్ళ హక్కుని మనం గౌరవించాలి గదా! ఎగతాళి చేయించుకోబడే హక్కు వాళ్ళది. కొందరంటారు బజార్‌లో వెళ్ళి కారుని చూసి వీధి కుక్కలు అరుస్తానే ఉంటాయి, వెంట పడుతూనే ఉంటాయి. వాటిని పట్టించుకోవాలా అని. అబ్బెబ్బెబ్బే! అలాంటిదేం కాదండి. మీరు పట్టించుకోవాలి, విస్మరించకూడదు. సరా గంజాలస్ లాంటి ద్వేషపూరిత ఇన్‌ఫ్లుయెన్సర్స్. నేను పెడుతున్న ఈ వీడియో కూడా ఆ కోవలోనిదేనా? ఇది మరొక ఎగతాళి రౌండ్ అని మీరు అనుకోవచ్చు. లేదండి నేను సీరియస్. మేబీ కొంచెం సీరియస్. అసలు ఏం జరిగింది? నాకు తెలియాలని మీరు అంటున్నారని నాకు తెలుసు. ఏం జరిగిందంటే, సరా గన్సాలస్ ఒక పెద్ద లక్ష్మణ రేఖను దాటిందండి. షీ క్రాస్డ్ ఏ రెడ్ లైన్. ఆమె దేశీయులకు అత్యంత ప్రియమైన పండుని, బంగనపల్లి మామిడి పండును హేళన చేసింది. There's this really weird cult following for Indian mangoes. I don't get it. I don't, yeah, this is like all of these WhatsApp chats dedicated to selling imported Indian mangoes on the side of the road sometimes. And according to them, the most awaited mangoes, they do these drops like it's like designer clothing. అవునండి. బంగినపల్లి మామిడి పండు. గుడికి ఎప్పుడో గాని వెళ్ళని వాళ్ళు కూడా వారం, వారం క్రమం తప్పకుండా ప్రతి వారం దర్శనం చేసుకునే స్టోర్ ఒకటుంది అమెరికాలో. అదే కాస్ట్‌కో. అలాంటి కాస్ట్‌కోని అపహాస్యం చేసింది. Now, you even have Costco that has started selling these. ఇదంతా చూసి మనం ఊరుకోవాలా? అలా అంటమే కాదు, బంగనపల్లి మామిడి పండు తినే వాళ్ళను దేశ బహిష్కరణ చేయాలని కూడా ఉంది. Deport. Just deport. If you eat that, deport. ఇదంతా తన బ్రాండ్ చౌకబారు వెకిలి నవ్వులతో చెప్పినా గాని, నేను మాత్రం చాలా సీరియస్‌గా చెప్తున్నానండి. కాస్ట్‌కోని అవమానించినందుకు ఆవిడకి యావజ్జీవ కారాగార శిక్ష వేయాల్సిందే. బంగనపల్లిని అపవిత్రం చేసినందుకు మరణ శిక్షే సరైన శిక్ష తనకు. అప్పీల్ లేదు, పరోల్ లేదు. నేరుగా శిక్షకు రారు. ప్రవాస భారతీయులే న్యాయమూర్తులు, జ్యూరీ మరియు శిక్ష అమలు చేసేవారు. జడ్జ్, జ్యూరీ అండ్ ఎగ్జిక్యూషనర్స్. ఒక జడ్జిగా, జ్యూరీగా నేను మొదలుపెడతాను.
అసలు ముందు ఆధారాలేంటో పరిశీలిద్దాం. గూఢచారి సరా, స్లూత్ కాదు, గూఢచారి విలేఖరి సరా ఈ కేసుని ఛేదించింది. ఎలా ఛేదించింది? దేశీయుల ఇళ్లల తలుపులు తట్టి మహాఘాటి ప్రశ్నలు వేయడం ద్వారా, అవసరమైతే వాళ్ళని బెదిరించడం ద్వారా, వాళ్ళని ఇంకా ఎద్దేవా చేస్తూ వీడియోలు పెట్టడం ద్వారా, వాళ్ళ చెత్త బుట్టలను కెలికి ప్రత్యేక రకం మామిడి పళ్ళ తొక్కల్ని, గింజల్ని జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా, అంతేకాదు అత్యంత తెలివితేటలు ఉపయోగించి దేశీయుల వాట్సాప్ గ్రూపుల్లోకి చొరబడటం ద్వారా, అంటే ఇన్ఫిల్ట్రేట్ అవడం ద్వారా. As you guys know, we are, because of all of our H-1B investigations, we are in all the WhatsApp groups. We've infiltrated your WhatsApp groups, guys. ఇక్కడ ఏం కనుక్కుందో చూడండి. దేశీయులకి, అమెరికాలో ఉండే ఇండియన్స్ కి పండ్లంటే ఇష్టం, మామిడి పండ్లంటే ఇష్టం. ముఖ్యంగా ఇండియా నుంచి వచ్చిన బంగనపల్లి మామిడి పండ్లంటే ఇష్టం. కనిపెట్టేసిందండోయ్. తన పరిశోధనకి కొరాబరేషన్ గా వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ ఒకటి చూపెట్టింది. ఆ వాల్ స్ట్రీట్ జర్నల్ లో అన్నారు, అమెరికన్స్ లవ్ ఇండియన్ మ్యాంగోస్. అబ్బే, ఆవిడికి ఆ పదజాలం నచ్చల. వాల్ స్ట్రీట్ జర్నల్ ని సరిదిద్దింది. సరిగ్గానే విన్నారు. సరా గన్జాలెస్ వాల్ స్ట్రీట్ జర్నల్ ఆర్టికల్ ని సరిదిద్దింది. ఏమంది? వాళ్ళు అమెరికన్లు అనుకోను అంది. So just think twice. I know the Wall Street Journal is like, Americans love these mangoes. No, it's not us. It's not us. It's them. It's them. అది వాళ్ళే. It's them. వాళ్ళు. ఎవరు వాళ్ళు? Who's them? వీసా మీద ఉన్నా, గ్రీన్ కార్డ్ మీద ఉన్నా, మరే హోదాలో ఉన్నా కానీ వీళ్ళు అంటే them అమెరికన్ పన్నులు చెల్లించేవాళ్ళు, అమెరికన్ పాస్పోర్ట్లు ఉన్న అమెరికన్ పౌరులు, అమెరికన్ ఆసుపత్రుల్లో జన్మించిన పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, ఆ ఆసుపత్రుల్లోని డాక్టర్లు, ఆ ఆసుపత్రులను నిర్మించిన లేదా నిర్వహిస్తున్న ఆ పిల్లల తల్లిదండ్రులు. కానీ అతి ముఖ్యంగా సరా ఆమోదించని ఆ రకం మామిడి పండును కాస్కోలో కొనుగోలు చేసేవాళ్ళు. దోస్ ఆర్ దెమ్. సరా దృష్టిలో అమెరికాలో దేశీయులు ఒక రకం మామిడి పండు కొనడం ద్వారా అమెరికన్ తనాన్ని కోల్పోతారు. ఆ తర్వాత సరా గారు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కి ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. ఒక హెడ్లైన్ కనుక్కున్నారు, నిర్దిష్ట చికిత్సా కేంద్రాలలో ఫ్యూమిగేషన్ తనిఖీ సమస్యల కారణంగా జపాన్ దేశం భారతీయ మామిడి పండ్ల దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేసింది. You might want to think twice before eating these disgusting mangoes, because apparently you're going to be shocked to hear this coming from India, of all places. They're not very sanitary. Here's a headline. Japan has officially halted the import of fresh Indian mangoes for the current season. This decision comes after Japanese plant quarantine officials discovered significant deficiencies in fumigation and disinfection procedures at Indian treatment facilities during a comprehensive March inspection. Japan stopped importing Indian mangoes because of fumigation issues. ఇది ఇరుకైన సాంకేతిక వ్యవసాయ వాణిజ్య కథనం. అంటే ఒక నేరో టెక్నికల్, అగ్రికల్చరల్ అండ్ ట్రేడ్ స్టోరీ. ఆ హెడ్లైన్ ఆధారంగానే సరా ఒక పెద్ద థీసిస్ ప్రతిపాదించింది. ఏమని? భారతదేశం నుంచి వచ్చే ఇతర ఆహారాల మాదిరిగానే ఈ మామిడి పండ్లు వాస్తవానికి బయోహాజర్డ్స్. So, just like all of the other food that's coming out of India, the mangoes are actually, they're like biohazards. They're disgusting. ఎస్, భారతదేశం నుంచి వచ్చే ఫుడ్ అంతా బయోహాజర్డ్. అలా చెప్పడానికి ఆవిడికి ఆధారం జపాన్ నుంచి వచ్చిన ఒక హెడ్లైన్. దేశీయుల పిల్లలు, టీనేజర్స్ అమెరికాలో భావితరం మేధావులుగా, నాయకులుగా ఎదుగుతూ హై స్కూల్లోనూ కాలేజీల్లోనూ బిజీగా ఉన్నారు. అంతేకాదు అందులో కొంతమంది స్పెల్లింగ్ బీలు, జియోగ్రఫీ బీలు గెలుచుకోవడానికి ఆ ప్రయత్నాల్లో ఉన్నారు, బిజీగా ఉన్నారు. దేశీ పిల్లలైన నేహా సూరత్రన్, సాహస్ కౌల్ వంటి డైనామిక్ యంగ్ పీపుల్ ఫ్రిస్కో సిటీ హాల్లో నిలబడి లాజికల్ గా సరా గన్జాలెస్ లాంటి ఇన్ఫ్లుయెన్సర్ల ద్వేషపూరిత ప్రచారాన్ని ప్రతిఘటించారు. లెట్స్ నాట్ వేస్ట్ దేర్ టైం. సరా గన్జాలెస్ ప్రతిపాదించిన ఈ దిక్కుమాలిన థీసిస్ ని ప్రతిఘటించడానికి సరైన గ్రూప్ ఎవరో తెలుసా? దేశీయుల పిల్లలు.
కిండర్ గార్డెనర్స్. వాళ్ళకి ఒక షో అండ్ టెల్ చెప్దాము. వాళ్ళు చెప్పగలరండి. సరా గంజాలస్ థీసిస్‌లో లాజిక్ ఎంత మాత్రము లేదు, ఎందుకు లేదు అన్న విషయం చెప్తారు. అలా చెప్పటం కూడా ముద్దు ముద్దుగా చెప్తారు. వాళ్ళకి యూట్యూబ్ ఛానెల్స్ ఉండకపోవచ్చు. సరా గంజాలస్ లాగా పరపతి లేకపోవచ్చు. కానీ ఒక పండుని ఒక జాతీయులు ఎక్కువగా తింటున్నారు కాబట్టి అది బయోహజార్డ్ అని వాళ్ళు పిలవరు. ఎందుకంటే వాళ్ళలో ద్వేషం లేదు. వాళ్ళలో కపటం లేదు. కానీ సరా గంజాలస్ లాంటి వాళ్ళేంటి? వాళ్ళు కెమెరా, మైక్రోఫోన్‌ని వెంట పట్టుకు తిరిగి ప్రజలను వేధించే యూట్యూబర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్స్. సరా ఒక ద్వేషపూరితమైన, నీచమైన వ్యక్తి. ఇక్కడ సరాని వెనకేసుకొచ్చే దేశీయులకి ఒక్క మాట చెప్పాలి. మీరు చెప్పింది 100% కరెక్టేనండి. ఇప్పుడు గమనించాను. సరా గంజాలస్ ఇన్వెస్టిగేటివ్ పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి చూసి సీఐఏ, ఎఫ్‌బీఐ చాలా నేర్చుకోవాలండి. అంతేకాదు ఈవిడ చేసిన జర్నలిజం చూసి జర్నలిజం పాఠాలన్నీ తిరగరాయాలి. అంతేకాదు అమెరికాలో ఉన్న జడ్జిలందరూ సరాని చూసి తమ తీర్పుల ప్రమాణాలు మార్చేసుకోవాలి. ఎందుకంటే షీ ఈస్ ఎ ట్రైల్ బ్లేజర్. ఇప్పుడు ఇంటికెళ్ళి తలుపులు తట్టడం కాదు, బిజినెస్ ప్లేసులకు వెళ్ళి అక్కడ మెట్లెక్కుతూ డ్రామాటిక్ మ్యూజిక్ పెడుతూ వీడియోలు పెడతమే కాదు, ఇప్పుడు ఇంకొక కొత్త పథకం ఒకటి. అదేంటి? దేశీయులు పార్టిసిపేట్ చేసే వాట్సాప్ గ్రూపుల్లో చొరబడటం. ఆహా! ఓహో! అద్భుతం. నిజంగా అద్భుతం. అది పార్ట్ 1 ఆఫ్ ఎ 3 పార్ట్ సీరీస్ అండి. ఈ వీడియోని ఒకే వీడియోగా చేద్దామని మొదలుపెట్టాను. దానికి స్క్రిప్ట్ రాసుకున్నాను. ఇట్ టుక్ మీ సెవరల్ అవర్స్, మేబీ 5, 6 అవర్స్ పట్టింది స్క్రిప్ట్ రాసుకోవడానికి. రాసిన తర్వాత దేన్ని తీసేయడానికి మనసొప్పలేదు. అందుకని చెప్పి 3 పార్ట్స్‌గా చేస్తున్నాను. సరా పెట్టింది 5 నిమిషాల వీడియోనే. దాని మీద ఎంత కథనం చేయాలా అనే దానికి ఒక దేర్ ఈస్ ఎ మెథడ్ బిహైండ్ మై మ్యాడ్‌నెస్ అండి. మీరు నా యూట్యూబ్ ఛానెల్ చూస్తే ప్రొఫెసర్ మోహన్స్ పాడ్‌కాస్ట్ చూస్తే దాంట్లో పిన్ చేయబడ్డ పోస్ట్ కాదు, సారీ, వీడియో మీరు చూస్తారు. అది ఇండియన్స్ ఆగండి, డోంట్ ఫ్యూయల్ ద గ్రేట్ రీప్లేస్మెంట్ థియరీ ఫైర్ అనేది ఉంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ మై మోస్ట్ వాచ్డ్ వీడియోస్. ఆల్సో ఐ థింక్ ఐ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. అలా ఎందుకంటున్నానంటే ఐ నో ద ఎఫర్ట్ ఐ పుట్ ఇంటు దిస్ వీడియో. 10,000 మంది చూశారు. వన్ ఆఫ్ ద మోస్ట్ లైక్డ్ వీడియో ఆల్సో. ఎన్ని ఉన్నాయి? దాదాపు 120 లైక్స్ ఉన్నాయి ఈ వీడియోలో. భ్రమలో బ్రతకొద్దు. గ్రేట్ రీప్లేస్మెంట్ థియరీ వెనక ఉన్న శక్తులు నిజం. మోడల్ మైనారిటీ అనేది ఒక హోదా కాదు అంటూ చెప్పాను. సో సరా గంజాలెస్ ఈస్ ఎ క్వింటెసెన్షియల్ హేటర్ అండ్ షీ హ్యాస్ హేట్రెడ్ ఫర్ వన్ స్పెసిఫిక్ మైనారిటీ, ఇండియన్ అమెరికన్ మైనారిటీ. సో ఈ గ్రేట్ రీప్లేస్మెంట్ థియరీకి ఫ్యూయల్ చేస్తున్న శక్తులలో సరా గంజాలెస్ ఒకటి. అందుకని ఆవిడ మీద ఫోకస్తో ఇది ఒక సిరీస్ అనుకుంటే గ్రేట్ రీప్లేస్మెంట్ సిరీస్కి గ్రేట్ రీప్లేస్మెంట్ థియరీకి వ్యతిరేకంగా వచ్చే సిరీస్ అనుకుంటే ఆ సిరీస్ లో ఒక ముఖ్యమైన భాగంగా నేను భావిస్తున్నాను. ఐ పుట్ as much effort into this one as the one that is as much popular. నేను రాసుకున్న స్క్రిప్ట్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఆ వీడియో స్క్రిప్ట్ ఏంటో మీకు కొంచెం చూపిద్దామని ఈ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. నేను 5-6 గంటలు కష్టపడి రాశాను అంటే దాని మీద ఎంతో ప్యాషన్ ఉంటే గానీ 5-6 గంటలు కేవలం స్క్రిప్ట్ మీద స్పెండ్ చేయనండి. ద సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ అరౌండ్ 22 పేజెస్ ఎంతో ఉంది. సో దిస్ ఈజ్ మై స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ నంతా నేను 3 భాగాలుగా చేస్తున్నాను. దేర్ ఈస్ ఏ పవర్ఫుల్ మెసేజ్ ఇన్ దిస్ వన్. బ్యాక్ డ్రాప్ ఏంటి? సరా గంజాలెస్ మ్యాంగోస్ మీద, కాస్కో మీద పెట్టిన వీడియో. సగం ఎద్దేవా చేస్తున్నాను కానీ మై మెసేజ్ ఈజ్ సీరియస్. దెర్ ఆర్ సమ్ పార్ట్స్ వేర్ ఐ రియలీ గెట్ సీరియస్. There are some parts where I become playful. 3 భాగాలుగా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఐఎమ్ నోటీసింగ్ ఇట్ అండి. 15 నిమిషాల కంటే ఏ వీడియో ఎక్కువైనా కానీ దాని వ్యూవర్షిప్ కొన్ని నిమిషాల తర్వాత డ్రాప్ అయిపోతుంది. సో ఒక్కటే 30 నిమిషాలు పెట్టే ముందు 3 10 నిమిషాలు పెడతాం బెటర్ అని చెప్పి నా భావన. స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2 అండ్ పార్ట్ 3. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.